ఈ రోజు మనం మాట్లాడుకుందాం రెండు రకాల వ్యక్తుల గురించి. మొదటి వ్యక్తి ఎవరు అంటే, ఎవరైతే అవసరానికి మించి ఎక్కువగా సంపాదించుకొని పెట్టుకుంటాడో తన దగ్గర ఎంత ధనం ఉంటుంది అంటే దాని అవసరం అతనికి ఉండనే ఉండదు. అయినా సరే ఇంకా ఎక్కువ ధనం సంపాదించడం కోసం పనిచేయడం మొదలు పెట్టేస్తాడు. ప్రతి ప్రయత్నాన్ని ఉపయోగించుకుంటాడు, ప్రతి పనిని చేస్తాడు. ఆ పని మంచిదైనా మంచిది కాకపోయినా దాని గురించి తనకి ఎలాంటి పట్టింపు ఉండదు. కేవలం తనకి ఈ ప్రపంచంలోని పూర్తి మొత్తం సుఖాన్ని అనుభవించాలని, అన్ని సౌకర్యాలను అనుభవించాలని జీవితం మొత్తం ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇందులో ఎన్ని సుఖాలు వస్తాయో అన్ని చింతలు కూడా వస్తాయి. తన పూర్తి జీవితం ప్రయత్నించడంలోనే అయిపోతుంది జీవితాన్ని జీవించే స్థానంలో. మరొకటి వేరే వ్యక్తి. ఎవరైతే అవసరం ఎంత అనేది తెలుసో అతను కేవలం అంతే సంపాదిస్తాడు. దానికన్నా కొంచెం కూడా ఎక్కువ ఆశించడు. తనకి 2 సమయాల భోజనం దొరికేసిందా, తలపై గొడుగు దొరికిందా, ఇక చాలు. అందులోనే ఆనందం వెతుక్కొని జీవితాన్ని గడిపేస్తాడు. వ్యర్థమయ్యే దాని గురించి చింతించడు, వ్యర్థమయ్యే దాని గురించి పట్టించుకోడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ఇద్దరు వ్యక్తుల్లో నుండి మీరు ఏ వ్యక్తి అవ్వాలనుకుంటున్నారు? చాలా మంది ఇదే అంటారు, నేను రెండో వ్యక్తిని అవ్వాలనుకుంటున్నాను, ఎవరైతే సంతోషంగా ఉన్నారో. కానీ శ్రద్ధతో చూస్తే మీ కర్మ అదే. ఎవరైతే మొదటి వ్యక్తి ఉన్నారో మీరు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. మీకు ఇది కావాలనిపిస్తుంది, అది కావాలనిపిస్తుంది, దీని అవసరం ఉందనిపిస్తుంది, దాని అవసరం ఉందనిపిస్తుంది. మీరు చాలా సంపాదించుకున్నారు. ప్రశ్న ఏమిటంటే, మీకు వీటన్నిటి అవసరం ఉందా అని. దానికి సమాధానం మీ మనసు లోపలే ఉంది. మీ మనసుకు తెలుసు మీ అవసరం ఏంటి అనేది. దానిని మేల్కొల్పి చూడండి. సంతృప్తి మనిషికి ఆనందాన్ని ఇస్తుంది. ఎంత తృప్తితో మనిషి ఉంటాడో అంతే ఎక్కువ ఆనందం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరే ఈ విషయం గురించి నిర్ణయించుకోవాలి. మీకు అసలు సంతృప్తి ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది అని, ఎంత ప్రాప్తించుకున్న తర్వాత దొరుకుతుంది అని. ఈ సమాధానం బయటకొస్తుంది మనసులో నుంచి. ఈ ప్రపంచ చక్రంలో ఇరుక్కుని మిమ్మల్ని మీరు కోల్పోకండి. మిమ్మల్ని మీరు కంగారు పెట్టుకుని లోపల నుంచి వచ్చే అబద్ధాల అహంకారాన్ని పెంచుకోవడానికి మీరు ఇలా ప్రయత్నిస్తూనే ఉంటే ఇక మీరు జీవితాన్ని ఎప్పుడు జీవిస్తారు? ఆగిపోండి, శాంతంగా ఉండండి. మీ లోపల మనసులో మేల్కొని చూడండి అసలు సంతృప్తి ఎక్కడుందని. ఆ సంతృప్తిని పొందండి. అప్పుడు మీ మనసు ప్రశాంతంగా చెప్తుంది, రాధాకృష్ణ.